హలో అండి, ఈరోజు వీడియోలో అల్లం చట్నీ ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. ఈ చట్నీ అయితే ఇడ్లీలోకి, దోశల్లోకి దేనిలోకైనా చాలా బాగుంటుంది. మనం బయట టిఫిన్ సెంటర్లో కొనే అల్లం చట్నీ లాగే చాలా రుచిగా ఉంటుంది. మరి ఇది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి. ముందుగా దీనికోసం కొద్దిగా అల్లాన్ని తీసుకుని దాన్ని పైన పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక గరిటె ఆయిల్ వేసి 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పుని, కొద్దిగా మెంతులను కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఒక 10-12 పచ్చిమిరపకాయలను కూడా వేసుకోండి. మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. తర్వాత దీనిలోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా వేసేసి ఇది కూడా బాగా మగ్గనివ్వాలి. ఈ వేడికి ఈ చింతపండు కూడా చక్కగా మగ్గిపోతుందండి. చూసారు కదా ఇలా. ఇది తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్నెలోకి వేసేసుకుని తగినంత బెల్లాన్ని కూడా వేసుకోండి. బెల్లం ఒకవేళ సరిపోకపోతే తర్వాత అయినా వేసుకోవచ్చు. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపు వేసుకుందాం. అదే ప్యాన్లోకి మరికొద్దిగా ఆయిల్ వేసుకుని ఆవాలు, జీలకర్ర, అలాగే కొద్దిగా ఎండుమిరపకాయలని, తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకుని ఈ తాలింపుని పచ్చడిలో వేసేసుకోవటం.